జూన్ నెల 29వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో భార్య ఒకవైపు అతని వృద్ధ తల్లి మరొక వైపు బోరున విలిపిస్తున్న ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని నల్లకుంట ఎస్సీ పొలానికి కూడా చెందిన ఒక దండు రంగయ్య ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. జూన్ 29వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో దండు రంగయ్య ఇంటి నుంచి వెళ్లిపోయారు. రోజులాగే మళ్లీ వస్తాడని అతని భార్య దండు జ్యోతి ఎదురుచూసింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తిరిగి రాకపోవడం తామే కన్నీరు మున్నీరవుతుంది. తమకు పిల్లలు లేరని, మేమిద్దరం మాత్రమే ఉన్నామని, మా ఇద్దరి మధ్య గొడవలు కానీ ఎటువంటి సమస్యలు కానీ లేవని, రోజుట్లాగానే వెళ్ళాడని, తిరిగి రాలేదని బంధువుల వద్ద అన్ని చోట్ల ప్రయత్నం చేశామని, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, ఎక్కడ వెతికినా కూడా ఫలితం లేకపోయిందని పూర్ణ విలపించింది. సచివాలయం వారికి, పోలీసు వారికి కూడా సమాచారం ఇచ్చామని తెలిపింది. ఇదిలా ఉండగా దండు రంగయ్య తల్లి అద్దెమ్మ కొడుకు కోసం అన్న పానీయాలను కూడా మానుకొని పూర్ణ విలపిస్తున్నది. చుట్టుపక్కల గృహాల వారు వీరిని ఓదారుస్తున్నా వారి పరిస్థితి కోలుకునే పరిస్థితిగా ఉంది. వార్తా కథనాలు చూసి అయినా తన బిడ్డ, తన భర్త కూడా తన దగ్గరకు రావాలని, భార్య, కొడుకు తిరిగి రావాలని కూడా తల్లి ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు. 29వ తారీఖున ఇంట్లో వెళ్ళిపోయాడు సార్. నేను ఏమనలే, ఏమి చేయలే, ఏమి కానీ ఆయన అనలే, ఆయన నన్ను అనలే. డబ్బంగా తీసుకొని ఇంకా ఇంట్లో పోయిండు, బయటికి పోయిండు సార్. ఇంకా బయటికి పోయిన అలా ముంచి నేను ఇంకా ఒకటేమైనా 2 రోజులకు ఇంకా వచ్చలే, తాగి వచ్చాడేమోనని ఆలోచన చేసి నేను అట్ట ఉన్నాను. సచివాలయం తెలియపరిచినాము, పోలీసు వాళ్ళకు తెలియపరిచినాము సార్. ఎక్కడున్నా నా ఇంటికి చేరేటట్టు సాయం చేయండి సార్. మీ ధర్మం. జ్యోతి అదమ్మ దావీదు. బావా యాడున్నా నువ్వు తిరిగి రా బావా. నేను ఉండలేను బావా, ఒక్కదాన్ని ఉండలేను బావా. నేను ఒంటరి ఉండలేను బావా. మీ అమ్మకి ఆరోగ్యం బాగలేక మంచంలో ఉంది బావా. నన్ను ఎన్నడూ ఇది బావా.